Good morning, friends. Welcome to onlinetrainings.com. So, last class lo manam very simple, very basic report how to create a basic report by using tabular mode అనేది మనం చూసాం, right? సో ఇవాళ మనం లాస్ట్ క్లాస్లో కూడా పారామీటరైజ్డ్ రిపోర్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో సో మనం బేసిక్గా చూసాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూసాము. సో టుడే బై యూజింగ్ ఇండియన్ బ్యాంక్ కేస్ స్టడీ, రైట్? సో ఆ దాంట్లో మనకి అకౌంట్ మాస్టర్ ఉంది, ఆ దాంట్లో బ్రాంచ్ బిఆర్ఐడి అని ఉంది, రైట్? సో బై యూజింగ్ దట్ బ్రాంచ్ బిఆర్ఐడి వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ పారామీటర్. ఓకే, సో ఆ పారామీటర్ ఆ బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయి, ఆ బ్రాంచెస్ మనకి బిఆర్1 టు బిఆర్8 ఉన్నాయి కదా, సో అవి డిస్ప్లే అనేది చేయాలి. బై యూజింగ్ దట్ మనం ఇంకొకటి కూడా పారామీటర్ కాకుండా క్యాస్కేడింగ్ పారామీటర్ అని మనం ఇంకోటి కూడా క్రియేట్ చేయబోతున్నాం. ఓకే, క్యాస్కేడింగ్ పారామీటర్ అంటే డిపెండెంట్ పారామీటర్. సో ఫస్ట్ వి విల్ సీ అబౌట్ ద పారామీటర్. ఇవాళ మనం టూ టాపిక్స్ కవర్ చేద్దాం. ఫస్ట్ ఈస్ parameter, how to create a parameter, and how to create a dependent parameter, dependency parameter by using Indian bank case study. మీకు ఈజీగా క్లారిటీగా క్లియర్గా ఓకే మీకు క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ మనం కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. ఫైల్, న్యూ ప్రాజెక్ట్. యు నో అబౌట్ దిస్ రిపోర్టింగ్ సర్వీసెస్. అండ్ విజార్డ్ కావాలంటే విజార్డ్, డైరెక్ట్ రిపోర్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే రిపోర్ట్ ప్రాజెక్ట్. దీని రెండు డిఫరెన్స్లు అంటే మీకు తెలుసు. విజార్డ్లో ఓన్లీ మ్యాట్రిక్స్, టేబులార్ మోడ్ రెండే ఉంటాయి. ఓకే, బట్ కమింగ్ టు దిస్ ఇది డైరెక్ట్గా ఎంటీ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. వీ నీడ్ టు యాడ్ న్యూ రిపోర్ట్. రైట్ క్లిక్ ఆన్ రిపోర్ట్. ఓకే, యాడ్ న్యూ రిపోర్ట్, న్యూ ఐటెంలో న్యూ రిపోర్ట్ క్రియేట్ చేయడం. సో దిస్ ఈజ్ అబౌట్ దట్. సో మనకి అందులో డేటా అనేది రావట్లేదు బై యూజింగ్ దిస్. సో ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ద విజార్డ్. ఓకే, సో దిస్ ప్రాజెక్ట్ నేమ్ ఈస్ ఇండియన్ బ్యాంక్ అని రాస్తున్నాం. ఓకే, ఇండియన్ బ్యాంక్ అని రాస్తున్నాం. సో బ్రౌజ్ ఇన్ వేర్, దేంట్లోకి బ్రౌజ్ చేసుకోవాలనుకుంటున్నారు? ఎస్ఎస్ఆర్ఎస్ ప్రాజెక్ట్స్. నౌ సెలెక్ట్ ఫోల్డర్. నౌ క్లిక్ ఆన్ ఓకే, రైట్? బ్రౌజ్ అనేది కరెక్ట్గా చేయాలి, లేకపోతే ఎక్కడ స్టోర్ అయిందో తెలియదు. నౌ వెల్కమ్ టు విజార్డ్, రిపోర్ట్ విజార్డ్. నౌ క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ థింగ్ ఈజ్ వీ నీడ్ టు క్రియేట్ ఏ డేటా సోర్స్. సో ఫస్ట్ డేటా సోర్స్, మనకి డేటా సోర్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్. సో నువ్వు డేటా ఎక్కడి నుంచి తీసుకుంటున్నావు రిపోర్ట్ క్రియేట్ చేయడానికి? వాట్ ఈస్ ద డేటా యు ఆర్ టేకింగ్, ఫ్రమ్ వేర్ యు ఆర్ టేకింగ్, ఫ్రమ్ దీస్ ఆర్ ద ఆప్షన్స్. ఓకే, ఇవన్నీ ఆప్షన్స్ మనకి. నువ్వు ఏ డేటాబేస్లోంచి తీసుకుంటున్నావు, ఐ మీన్ ఏ సర్వర్ నుండి తీసుకుంటున్నావు? ఒరాకిలా, ఓకే, ఎస్ఏపి, టెరాడేటా, ఓలేడిపి, సో అజ్యూర్ అనాలిసిస్ సర్వీసెస్, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఏది తీసుకోవాలనుకుంటున్నావు నువ్వు? మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ మన దగ్గర అందులోనే ఉంది డేటా. నౌ క్లిక్ ఆన్ ఎడిట్, సర్వర్ నేమ్ ఈస్ డాట్. ఓకే, నౌ టేక్ ఇండియన్ బ్యాంక్ కేస్ స్టడీ. ఓకే, Indian bank case study. Now test connection succeeded. Now click on OK. Now next, data source completed. Okay, so next, design the query. Okay, use the query builder to design your query. So ఇక్కడ క్వెరీ బిల్డర్లో మనం క్వెరీ రాయాలి, రైట్? సో వాట్ ఈస్ ద క్వెరీ we are going to write? So to create a parameter, now see, I am writing one query. Okay, select star from account master. Okay, so this is a very simple query. I am taking only some columns: account id, name, okay, ఇంకా BRID, okay, next PID, okay, next date of opening, direct clear balance. Okay, so now this is a query I am writing. So e data 1 2 3 4 5 columns data I am taking. So one more column if you want to add, you can add here, date of opening, comma. Okay, now execute it. So now we are having these many columns. సో నేను పారామీటర్ క్రియేట్ చేయాలి అని అంటే వాట్ ఐ నీడ్ టు డూ?
సో ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ స్టోర్డ్ ప్రొసీజర్స్ క్రియేట్ చేసేటప్పుడు క్రియేట్ ప్రాక్ నేమ్ గుర్తుందా? క్రియేట్ ప్రాక్ నేమ్, సమ్ ప్రాక్ నేమ్ ఈజ్ సమ్ స్టేట్మెంట్ అని రాస్తున్నాం ప్రాక్ నేమ్. సో యాజ్ what these are the input parameters @sender account. Okay, sender ACID integer. ఓకే, దిస్ ఈజ్ వన్ పారామీటర్. ఈ పారామీటర్ ఎప్పుడు ఇస్తాము? ఇక్కడ కోడ్ అంతా రాస్తామా, బిగిన్, ఓకే, ఎండ్, ఇక్కడ మధ్యలో మొత్తం కోడ్ రాస్తామా, సెలెక్ట్ స్టేట్మెంట్, ఇన్సర్ట్ స్టేట్మెంట్, నీకు మనకి ఏం కావాలో అవన్నీ కోడ్ రాస్తాం. నవ్వు ఇదంతా ఎగ్జిక్యూట్ చేస్తాం, మనకి ప్రొసీజర్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఈ స్టేట్మెంట్ అనేది ప్రొసీజర్ నేమ్, రైట్? సో ఎగ్జిక్యూట్ ప్రొసీజర్ నేమ్ సెండర్ అకౌంట్ ఐడి అంటే వాట్ ఈస్ ద అకౌంట్ ఐడి యూ వాంట్ టు రైట్, దట్ యూ నీడ్ టు రైట్. నవ్ ఎగ్జిక్యూట్ ఇట్. నవ్ మనకి అవుట్పుట్ వస్తుంది, ఈ అకౌంట్ నంబర్కి సంబంధించిన డేటా మొత్తం మనకు వస్తుంది. ఎలా? సి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ మాస్టర్. ఓకే, సో సెండర్ అకౌంట్ ఐడి, క్రియేట్ ప్రాక్ నేమ్. ఓకే, సో @sender account ID, okay, expecting this integer, okay, is equal to some executed incorrect syntax near @sender account ID integer. సో వాట్ ఈస్ ద ఇష్యూ ఫర్ దిస్? సో మీకు క్లియర్గా ఉండాలి అని అంటే, సో ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ దిస్ దెన్ యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, సో ఫర్ దాట్ వాట్ వీ నీడ్ టు రైట్, సో వీ నీడ్ టు డిక్లేర్ దిస్, declare account ID. So as begin, what is the syntax for this? సో ఇది స్టోర్డ్ ప్రొసీజర్. సో దీంట్లో మనం ఇన్పుట్ పారామీటర్ ఇలా ఇచ్చాం యాజ్ బిగిన్ తర్వాత. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ స్టోర్డ్ ప్రొసీజర్. కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఎగ్జిక్యూట్ దిస్ స్టోర్డ్ ప్రొసీజర్ నేమ్. ఇన్పుట్ పారామీటర్ నువ్వేం ఇవ్వాలనుకుంటున్నావు? ఓకే, సో అకౌంట్ ఐడి. సో ఈ అకౌంట్ ఐడి ఇందులో మనకి స్టార్ ఇందులో ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని డేటా వస్తుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ACID ఈక్వల్ టు, ఓకే, @ACID కామా, ఓకే, BRID కామా, క్లియర్ బ్యాలెన్స్, ఇలా మనకి డేటా ఉంది. నౌ ఐఎమ్ డూయింగ్ సంథింగ్. ఓకే, సో ఎగ్జిక్యూటెడ్. ఓకే, నౌ ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసామనుకో, ఈ 101 అనే దీంట్లో పోయి, సో ఈ 101 ACIDలో 101 ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇట్ విల్ డిస్ప్లే ద అవుట్పుట్. ఇట్ విల్ డిస్ప్లే ద అవుట్పుట్ ఫర్ 101. ఓకే, సో అన్నిటికీ 101 వస్తుంది. సో సెండర్ అకౌంట్ ఐడి ఈక్వల్ టు ACID. So if you alter now, this is not the correct way. డేటా ఎందుకు రాంగ్ వస్తుంది? అకౌంట్ ఐడి దీంట్లోకి ఇస్తే ఇట్ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ దిస్ థింగ్. ఓకే, వేర్ అకౌంట్ ఐడి ఈక్వల్ టు, ఇక్కడ రాయాలి సెండర్ అకౌంట్ ఐడి. ఓకే, సో ఇక్కడ ఉన్న డేటా దీంట్లోకి పోయి ఇది ఫిల్టర్ అయ్యి ఓన్లీ దిస్ డేటా విల్ ఎగ్జిక్యూట్ దిస్ వన్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. సో ఆల్టర్ దిస్ థింగ్, నౌ ఎగ్జిక్యూట్ ద అవుట్పుట్, ఓన్లీ 101 డేటా అనేది మనకు వస్తుంది. సో సేమ్ ఇలాగే ఒక పారామీటర్ నిన్ను క్రియేట్ చేయాలి. ఏం పారామీటర్ అని అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ @BRID, ఓకే, సో క్యారెక్టర్ 3 దీని డేటా టైప్, అవునా? సో సేమ్ అలాగే, సో BRID ఇక్కడ BRID పెట్టేసి ఈక్వల్ టు @BRID. సో దిస్ ఈజ్ అ పారామీటర్ వాల్యూ. ఓకే,
సో ఇక్కడ నేను ఏం వాల్యూ ఇస్తే ఆ వాల్యూ అనేది ఈ పారామీటర్లోకి వెళ్తుంది ఫస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ br5 ఇచ్చా. br5 ఇస్తే సారీ ఆల్టర్ ఇట్, నౌ ఎగ్జిక్యూట్ ఇట్. చూడు BRIDలో BR5 ఎవరెవరు ఉన్నారో వాళ్ళ డేటా మొత్తం డిస్ప్లే అయిపోయింది. ఓకే, ఇది ఏం చేస్తుంది పారామీటర్? ఫస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ పారామీటర్, దెన్ వీ నీడ్ టు పాస్ ద డేటా, రైట్? వైల్ ఎగ్జిక్యూటింగ్ వీ నీడ్ టు పాస్ ద డేటా ఇంటూ దిస్ BRID. సో ఈ BR5 అనేది దీంట్లోకి వెళ్ళిందంటే సో ఇది ఫిల్టర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ డేటా ఇందులో పోయిందంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఇక్కడ? సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, ఓన్లీ దిస్ విల్ కమ్. ఓకే, సో సేమ్ ప్రొసీజర్ రిపోర్టింగ్ సైడ్ కూడా ఏం చేయాలి అని అంటే వేర్ అట్ ది BRID ఈక్వల్ టు @BRID ఇలా రాయాలి. ఓకే, సో నౌ కాపీ దిస్ అండ్ గో అండ్ పుట్ హియర్. సో ఈ ఓన్లీ @BRID వల్ల మనకు ఒక పారామీటర్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, నౌ క్లిక్ ఆన్ నెక్స్ట్. తర్వాత పెడదాం, ఇది మీకు చూపిస్తా. నౌ క్లిక్ ఆన్ నెక్స్ట్. టేబులర్ మోడ్ డీటెయిల్స్లోకి పంపించేసేయన్ని. క్లిక్ ఆన్ నెక్స్ట్. వాట్ ఈస్ ద రిపోర్ట్? branch wise balance. Okay, this is the report name. Now click on OK, finish. సో మనకి ఆటోమేటిక్గా ఇవన్నీ క్రియేట్ అయిపోయి మనకు ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. నౌ అలైన్ దిస్, కరెక్ట్గా అలైన్ చేసుకోండి. ఎక్కడ పెట్టాలి ఏంటి? దిస్ ఈజ్ ఆల్సో యూ కెన్ అలైన్, సెలెక్ట్ ఇట్, టేక్ మిడిల్ అలైన్మెంట్. ఓకే, now change this, now change the font if you required. Okay, so like this you can do. ఇంకా you can minimize this, you can drag this up. ఓకే, సో ఇది ఎలా డ్రాగ్ చేయాలి అంటే క్లిక్ చేయండి, ఇలా డబ్బా వస్తుంది పైన. ఈ డబ్బా స్టార్టింగ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా యారో వస్తుంది. అప్పుడు నువ్వు పైనకి కిందికి ఏటైనా జరుపుకోవచ్చు. ఓకే, సో అలైన్ దిస్ ప్రాపర్లీ, మిడిల్ అలైన్మెంట్ చేయండి, బోల్డ్. ఓకే, చేంజ్ ద కలర్, సమ్ కలర్. నౌ ఇక్కడ కింద ఇది కూడా మిడిల్ అలైన్మెంట్ పెట్టండి. సో అకౌంట్ ఐడి, దిస్ సైజ్ ఈ స్మాల్, నో ఇష్యూస్, చిన్నగా చేయండి. నేమ్ పెద్దది, BRID అనేది చిన్నది, PID అనేది కూడా చిన్నది. ఓకే, నౌ మీరు ఇలా అలైన్మెంట్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఓకే, నౌ ఇది ఇక్కడ తెచ్చేసి, దిస్ ఈస్ ద వే యూ నీడ్ టు ఫైండ్ ఇట్. ఓకే, సో ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ కలర్, ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ సమ్ అదర్ కలర్ యూ కెన్ మేక్ ఇట్. ఓకే, నౌ సేవ్ ఇట్ అండ్ ప్రివ్యూ ఇట్. సో మనకి 60 రోస్ వస్తాయి, 60 రికార్డ్స్ వస్తాయి. ఓకే, రిపోర్టింగ్లో చూడండి ఇలా వచ్చింది. సో ఇక్కడ డేట్, ఓన్లీ డేట్ తీసుకుంటారా, టైం కూడా తీసుకుంటారా, యువర్ విష్. ఇక్కడ 4 డెసిమల్స్ ఉన్నాయి, రిమూవ్ ద 4 డెసిమల్స్. యూ కెన్ డూ దట్. రైట్ క్లిక్, టెక్స్ట్ బాక్స్ ప్రాపర్టీస్, go to number, go to currency, now make it 2 decimals. Okay, now click on OK. now ఈ డేట్ ఆఫ్ ఓపెనింగ్ కి కూడా రైట్ క్లిక్, టెక్స్ట్ బాక్స్ ప్రాపర్టీస్, నంబర్, డేట్. ఓకే, నీకు డేట్ ఎలా కావాలి నీకు? సంథింగ్ లైక్ దిస్ ఆర్ ఎల్స్ సంథింగ్. ఓకే, ఇలా కావాలా? ఇలా తీసుకుందాం. నౌ క్లిక్ ఆన్ ఓకే, నౌ సేవ్ అండ్ ప్రివ్యూ. చూడండి, December 17, 2018, January 27, 2019. సో దిస్ ఈస్ ద $.002 డెసిమల్స్. ఓకే, ఇలా మనకి డేటా అనేది 60 రోస్ మనకి రిపోర్ట్ అనేది జనరేట్ అయింది. రైట్, డేట్ ఆఫ్ ఓపెనింగ్ క్లియర్ బ్యాలెన్స్ కూడా కొంచెం పెద్దగా చేయాలి, సో దాట్ వీ కెన్ గెట్ వెరీ క్లియర్ అవుట్పుట్. ఓకే, నౌ maximize it, PID and max clear balance. Right, now set preview.
సో ఎప్పుడైనా ప్రివ్యూ చేసిన తర్వాత మీరు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఓకే, ఇలా ప్రివ్యూ చేసి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఏమైనా కిందికి మీదికి వస్తున్నాయా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద యూనిట్ టెస్టింగ్. సో ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ యూ హ్యావ్ డన్ ఆఫ్టర్ డూయింగ్ ద రిపోర్ట్. సార్, ఐ హ్యావ్ డన్ ద యూనిట్ టెస్టింగ్. వాట్ ఈస్ మీన్ బై యూనిట్ టెస్టింగ్ అంటే ఆఫ్టర్ ప్రివ్యూ చేసిన తర్వాత ఏమైనా కాలమ్స్ పైనకి కిందికి లేదా డేటా అనేది 2 లైన్స్లో రావడము అలాంటివి ఏమైనా వచ్చినాయి అనుకోండి, అప్పుడు దీని ఫాంట్ సైజ్ అనేది తగ్గియడం కానీ, ఓకే, కరెక్ట్గా అలైన్మెంట్ చేయడం కానీ, ఇలాంటివి చేయడం కానీ చేశాము అని చెప్పాలి మనం. సో స్టార్టింగ్ మనం డేటా సోర్స్ క్రియేట్ చేసాం, రైట్. తర్వాత డేటా సెట్ క్రియేట్ చేసాం, రైట్. సో ఇక్కడ పారామీటర్స్ ఏమి కూడా లేవు. సో నవ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ పారామీటర్, రైట్. సో మళ్ళీ డేటా సెట్లోకి వెళ్ళేసి, ఓకే, నవ్ కాపీ దిస్ బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ @పారామీటర్. ఈ @పారామీటర్ వల్ల మనకి ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ వస్తుంది దీనిలాగా. ఓకే, సో ఒకటి పారామీటర్ క్రియేట్ అవుతుంది. దట్ పారామీటర్ ఈజ్ నోన్ యాజ్ BRID. నవ్ క్లిక్ ఆన్ ఓకే. నవ్ చూడండి ఇక్కడ క్రియేట్ అయిందా. సో BRID. సో దిస్ ఈజ్ ఎంప్టీ పారామీటర్. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకున్నామా. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినంతసేపు దిస్ ఈజ్ ఎంప్టీ, దీంట్లో ఏమీ లేదు, రైట్. దీంట్లో ఏమీ లేదు. వైల్ ఎగ్జిక్యూటింగ్ ఓన్లీ వీఆర్ పాసింగ్ ద వాల్యూ టు ద పారామీటర్, రైట్. ఈ వాల్యూ అనేది పారామీటర్కి పాస్ చేస్తున్నాం, రైట్. సో ఈ వాల్యూ పారామీటర్కి పాస్ చేస్తున్నాం మీన్స్ ఇక్కడ కూడా మనము ఈ పారామీటర్కి మనం వాల్యూ అనేది పాస్ చేయాలి కదా. సో ఎక్కడి నుండి పాస్ చేస్తావు. సో వాట్ ఈస్ ద అదర్ వే. సో ఎలా పాస్ చేస్తావు. సో నాకు డిస్టింక్టివ్ వాల్యూస్ కావాలి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ మాస్టర్. సో ఇది ఎగ్జిక్యూట్ చేసామనుకో మనకి డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. సో 60 రోస్ వస్తాయి డ్రాప్ డౌన్లో. మనకు అలా వద్దు. వాట్ ఐ రిక్వైర్డ్ ఈజ్ డిస్టింక్ట్ BRID. ఓకే, డిస్టింక్ట్ BRID. నవ్ ఎగ్జిక్యూట్ ఇట్. సో నాకు ఓన్లీ ఇవే వచ్చాయి. నవ్ కాపీ దిస్ అండ్ క్రియేట్ వన్ మోర్ డేటా సెట్. Right click on data sets, add data set. Okay, use embedded source data source 1. Now paste this value, this query. Okay, we will discuss about the shared data source tomorrow's class. Okay, select distinct BRID from account master. Now click on okay. సో మనకి ఇందులో వాల్యూ ఉంది. BRIDలో BR1 నుండి BR8 వరకు మనకి వాల్యూస్ ఉన్నాయి. సో దీస్ వాల్యూస్ నీడ్ టు ఏం చేయాలి, ఈ వాల్యూస్ అనేవి నేను ఇందులో పంపించాలి, రైట్. ఫస్ట్ మనం ఏం క్రియేట్ చేసాము, ఫస్ట్ ఓన్లీ డేటా సెట్ క్రియేట్ చేసాం. బై యూజింగ్ దట్ డేటా సెట్ వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ పారామీటర్, ఎంప్టీ పారామీటర్. సో దట్ ఎంప్టీ పారామీటర్ నీడ్ సమ్ వాల్యూస్, రైట్. సో ఆ వాల్యూస్ పంపించడానికి వన్ మోర్ డేటా సెట్ క్రియేట్ చేశాను. సో దీస్ వాల్యూస్ ఆర్ గోయింగ్ టు పారామీటర్. ఎలా వెళ్తాయి అని అంటే డబల్ క్లిక్ ఆన్ దస్ BRID, పారామీటర్స్లో ఉన్న BRID డబల్ క్లిక్ చేస్తే we will get available values. ఓకే, సో స్పెసిఫై వాల్యూస్. నువ్వేమన్నా వాల్యూ స్పెసిఫై చేయాలనుకుంటున్నావా. సో BR5 ఫర్ ఎగ్జాంపుల్. నౌ క్లిక్ ఆన్ ఓకే. వాల్యూ BR5. okay, now click on okay. now save it and preview it. ఇక్కడ చూడండి ఓన్లీ BR5 మాత్రమే వచ్చింది. అవైలబుల్ వాల్యూస్ ఓన్లీ BR5 మాత్రం వచ్చింది. నౌ వ్యూ రిపోర్ట్. ఓన్లీ BR5కి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు అకౌంట్స్ ఓపెన్ చేశారో వాళ్ళ డేట్ ఆఫ్ ఓపెనింగ్ విత్ క్లియర్ బ్యాలెన్స్ మనకి డేటా అనేది వస్తుంది, రైట్. సో అలా కాదు, ఇక్కడ వాల్యూ క్రియేట్ చేసినాం కదా. సో మళ్ళా క్వెరీ కూడా రాసాం కదా, మళ్ళీ మనకు అవైలబుల్ వాల్యూస్ ఫ్రమ్ స్పెసిఫై వాల్యూస్ ఎందుకు. సో నాకు అలా వద్దు. గెట్ వాల్యూస్ ఫ్రమ్ క్వెరీ. దిస్ క్వెరీ నుండి నాకు వాల్యూస్ కావాలి. నౌ క్లిక్ ఆన్ డేటా సెట్. గెట్ వాల్యూస్ ఫ్రమ్ క్వెరీ, క్లిక్ ఆన్ డేటా సెట్. ఈ రెండిట్లో ఏ డేటా సెట్లోంచి నువ్వు వాల్యూ తీసుకోవాలనుకుంటున్నావు. సో ఫర్ ఎగ్జాంపుల్ డేటా సెట్ 1 అనుకున్నాం. ఓకే, వాల్యూ ఫీల్డ్ BRID, ఇది BRID. నౌ క్లిక్ ఆన్ ఓకే.
now save it, now preview it. So an error occurred during local reporting. So దీంట్లో ఫార్వర్డ్ డిపెండెన్సీస్ ఆర్ నాట్ వ్యాలిడ్. ఎందుకు? ఇప్పుడు నేను ఇందాక చెప్పా, నెక్స్ట్ టాపిక్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అ డిపెండెన్సీ పారామీటర్స్. సో ఇందులో డూప్లికేట్స్ ఉన్నాయి, రైట్? ఇందులో డూప్లికేట్స్ ఉన్నప్పుడు అది డిపెండెన్సీ పారామీటర్కి వర్క్ చేయదు. సో డూప్లికేట్ వాల్యూస్ అనేది తీసుకోకూడదు. ఎందుకు డూప్లికేట్స్ ఉన్నాయి? సో బిఆర్ఐడిలో డూప్లికేట్స్ ఉన్నాయి కదా, ఈ అకౌంట్ మాస్టర్ టేబుల్లో పైన టేబుల్లో. సో if you execute this, we are having so many duplicate values, right? సో ఇక్కడ మనకు కావాల్సింది డిస్టింక్ట్ వాల్యూస్. నౌ చేంజ్ దిస్. ఓకే, సెట్ టు BRID. నౌ క్లిక్ ఆన్ ఓకే. నౌ సేవ్ అండ్ ప్రివ్యూ. చూడండి మనకు సెలెక్ట్ వాల్యూస్ BR5, BR4. నౌ వ్యూ రిపోర్ట్ BR4 డేటా. నౌ BR6 వ్యూ రిపోర్ట్, this is the data. Okay, now BR8, now view report, this is the data. అలా BR5 view report, now this is the data. సో అలా మనకి ఎలా కావాలంటే అలా మనం ఒక్కొక్కటి వస్తున్నాయి. బట్ ఐ నీడ్ మల్టిపుల్. ఓకే, మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోవాలి నేను. సో ఇన్ దట్ కేస్ వాట్ ఐ నీడ్ టు డూ? సో డబల్ క్లిక్ ఆన్ దిస్ పారామీటర్ BRID. ఓకే, జనరల్లోనే అలౌ మల్టిపుల్ వాల్యూస్ అని ఉంటుంది, దానికి చెక్ మార్క్ పెట్టండి. ఓకే, అలో మల్టిపుల్ వాల్యూస్ చెక్ మార్క్ చేయండి. నౌ క్లిక్ ఆన్ ఓకే. నౌ సేవ్ ఇట్ అండ్ ప్రివ్యూ ఇట్. ఇప్పుడు చూడండి మనకి మల్టిపుల్ సెలెక్షన్స్ వచ్చాయి, రైట్? నౌ క్లిక్ వ్యూ రిపోర్ట్. మనకి ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది? క్వెరీ ఎగ్జిక్యూషన్ ఫెయిల్డ్ ఫర్ డేటా సెట్ 1. ఎందుకు? ఇన్కరెక్ట్ సింటాక్స్ నియర్ కామా అని వస్తుంది. సో ఇక్కడ కామాలు ఉన్నాయి కదా, BR1, BR2, BR3, BR సంథింగ్. సో ఇక్కడ కామాస్ ఉన్నాయి. సో ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లారిటీ కోసం, సో ఇక్కడ ఈక్వల్ టు పెట్టామంటే BRID అంటే ఓన్లీ BR1 తీసుకుంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ BR5. నౌ ఎగ్జిక్యూట్ ఇట్. సో నౌ వి గాట్ ఇట్. బట్ మల్టిపుల్ వాల్యూస్ అయితే వాట్ వీ నీడ్ టు డూ? BR6 ఇది కామా దగ్గర ఇన్కరెక్ట్ సింటాక్స్ మనకి ఎర్రర్ వస్తుంది, రైట్? ఇన్కరెక్ట్ సింటాక్స్ దగ్గర మనకి ఎర్రర్ వస్తుంది, రైట్? సో ఇక్కడ మనము ఇన్ ఆపరేటర్ అనేది పెట్టాము అనుకోండి, ఇన్ ఆపరేటర్ ఇలా పెట్టాము అనుకుంటే, సో దెన్ వీ విల్ గెట్ టూ వాల్యూస్ డేటా, BR6, BR5 రెండు వస్తాయి, రైట్? కరెక్టా? సో సేమ్ కేస్ ఇక్కడ కూడా ఈ ప్లేస్లో, ఈ డేటా ప్లేస్లో @BRID అని పెట్టేశారు. సో సేమ్ ఇందాక పెట్టిందే BRID = BRID, బట్ ఇలా క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ పెట్టి ఇన్ ఆపరేటర్ పెట్టామంటే దెన్ ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. నౌ డబల్ క్లిక్ ఆన్ డేటా సెట్ 1. నౌ రిమూవ్ ద వేర్ కండిషన్ అండ్ పుట్ దిస్ కండిషన్. ఇన్ ఆపరేటర్ allows multiple values. Equal to operator allows only one value. Okay, now save and preview. Now take multiple values. Okay, now view the report. Now you got the output. Okay, now you got the output. సో ఇక్కడ ఇలా కిందికి చేస్తుంటే యు ఆర్ నాట్ గెటింగ్ ద హెడర్. ఓకే, ఇలా కిందికి చేస్తుంటే యు ఆర్ నాట్ గెటింగ్ ద హెడర్. ఇది ఏంది నాకు అర్థం కావట్లే. సో గో ఇక్కడ కాలం గ్రూప్స్ అడ్వాన్స్డ్ మోడ్ క్లిక్ చేస్తే యు ఆర్ గెటింగ్ సమ్ వాల్యూస్. ఓకే, సో ఈ స్టార్టింగ్ మీద క్లిక్ చేసామంటే దీని మీద సెలెక్ట్ అవుద్ది. ఓకే, చూడండి ఇది క్లిక్ చేసామంటే దీని మీద సెలెక్ట్ అయిపోయింది. నౌ ఫంక్షన్ F4 ఆర్ F4 అంటే దీని ప్రాపర్టీస్. ఓకే, ఇక్కడ చూడండి ఫిక్స్డ్ డేటా ఫాల్స్ అని ఉంది. యూ నీడ్ టు మేక్ ఇట్ యాజ్ ట్రూ. ఓకే, రిపీట్ ఆన్ పేజ్, కీప్ విత్ గ్రూప్, కీప్ టుగెదర్. Okay, now everything is fine. Now save and preview. Okay, save and select all, view report. Now if I'm going down also, these columns are coming down, right? నేను కిందికి వెళ్ళినా కూడా నాకు వస్తుంది. ఓకే, సో మంచిగా నీట్గా కనపడాలి అని అంటే యూ కెన్ డూ లైక్ దిస్. ఓకే,
So now you can download this into some PDF or something else and you can check it. అర్థమవుతుందా? This is a way, okay, this is the way you need to create a parameter, okay, by using two data sets. అర్థమవుతుందా? బై యూజింగ్ టూ డేటా సెట్స్ మనం క్రియేట్ చేసాం, రైట్? సో నౌ నేను ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే, సో సేమ్ ఇదే రిపోర్ట్కి, ఓకే, సేమ్ ఇదే రిపోర్ట్కి ఐ ఆమ్ గోయింగ్ టు డూ ద క్యాస్కేడింగ్. ఓకే, క్యాస్కేడింగ్ అనేది చేయబోతున్నా. వాట్ ఈజ్ మీన్డ్ బై క్యాస్కేడింగ్? ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్, క్యాస్కేడింగ్ అంటే ఏంటో తెలియాలి. ఫస్ట్ మనం ఏం చేయబోతున్నాం? క్యాస్కేడింగ్ పారామీటర్ రిపోర్ట్. ఓకే, క్యాస్కేడింగ్ పారామీటర్ రిపోర్ట్. దిస్ ఈజ్ వన్ మోర్ టాపిక్. సో క్యాస్కేడింగ్ మీన్స్ వాట్? క్యాస్కేడింగ్ మీన్స్ డిపెండెంట్. ఓకే, డిపెండెంట్ పారామీటర్స్. సో ఈ డిపెండెంట్ పారామీటర్స్ ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏమున్నాయి అని అంటే BR1, ఓకే, BR2, ఓకే, BR3, BR4 సంథింగ్ ఎల్స్. ఓకే, సో అలాగే BR1కి ప్రోడక్ట్ ఐడి నేమో LA, ఓకే, BR2కి ప్రోడక్ట్ ఐడి నేమో SB, ఓకే, BR3కి ప్రోడక్ట్ ఐడి LA, ఓకే, BR4కి SB అని అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇది BRID, ఓకే, అలాగే ఇది BRID, రైట్, అలాగే దిస్ ఈజ్ PID. టూ కాలమ్స్ ఐఎమ్ హ్యావింగ్. ఓకే, దీస్ టూ కాలమ్స్. సో ఇప్పుడు డిపెండెంట్ పారామీటర్ క్యాస్కేడింగ్ ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు నేను BR1 అని సెలెక్ట్ చేస్తాను ఇక్కడ. ఓకే, BR1 అని ఇప్పుడు నాకు ఇట్లా ఎంటీ బాక్స్ ఉందా, రైట్? పారామీటర్ దీంట్లో BRID, రైట్? ఈ దాంట్లో డ్రాప్ డౌన్ ఉంటుంది. ఓకే, ఈ దాంట్లో ఇదేంటిది? BRID. ఓకే, దిస్ ఈజ్ ద పారామీటర్, ఎంటీ పారామీటర్ ఇట్ హ్యాస్ క్రియేటెడ్. BRID ఇందులో ఉంటుంది. నేను ఇంకొక పారామీటర్ కూడా క్రియేట్ చేస్తా, PID. ఓకే, PIDకి ఇక్కడ ఇంకొక పారామీటర్ లాగా డ్రాప్ డౌన్స్ వస్తాయి. BRID వస్తుంది, PID వస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను BR1 అని సెలెక్ట్ చేశాను అని అంటే, ఓకే, BR1 అని సెలెక్ట్ చేశాను అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో BR1 అని సెలెక్ట్ చేస్తా. ఓకే, BR1 సెలెక్ట్ చేస్తా. సో అప్పుడు ఆటోమేటిక్గా ఇందులో ఏం రావాలి అని అంటే, PIDలో LA, ఇంకేమున్నాయి? BR1కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవేవి ఉన్నాయో అవి మాత్రమే రావాలి. BR1కి సంబంధించిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకా BR1 డూప్లికేట్స్ ఉంటాయి కదా మన దగ్గర. సో ASB, ఓకే, మళ్ళీ BR1 సమ్ RD, ఓకే, అలాగే BR2 సమ్ లైక్ LA. ఇలా మనకి డేటా ఉంది. డూప్లికేట్స్ ఉంటాయి కదా అకౌంట్ మాస్టర్లో ఎలాగో. సో BR1 అని నేను సెలెక్ట్ చేయగానే ఇక్కడ LA, ఓకే, SB, RD. ఇక్కడ మనకి డ్రాప్ డౌన్లో ఓన్లీ LA, SB, RD మాత్రమే చూపించాలి. ఇక్కడ డ్రాప్ డౌన్లో LA, SB, RD. సో ఈ దాంట్లో నువ్వు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నా నేను ఏం సెలెక్ట్ చేస్తే ఆ బ్రాంచ్కి ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ మాత్రమే డిస్ప్లే చేయాలి ఇక్కడ. సో దట్ ఈస్ డిపెండెంట్. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇక్కడ నేను BR2 చేశాను అనుకోండి, BR2లో ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయి? SB ఉంది, LA ఉంది. సో ఓన్లీ SB అండ్ LA విల్ డిస్ప్లే, నాట్ రికరింగ్ డిపాజిట్. సో ఈ రెండిట్లో నువ్వు ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలా, రెండు సెలెక్ట్ చేసుకోవాలా, యువర్ విష్. అర్థమవుతుందా? ఓకే, యూ నీడ్ టు క్రియేట్ టూ పారామీటర్స్. ఓకే, యూ నీడ్ టు క్రియేట్ టూ పారామీటర్స్. సో యూ నీడ్ టు క్రియేట్ టూ పారామీటర్స్. ఉపేంద్ర ఇప్పుడే వచ్చావా? ఓకే, సో క్యాస్కేడింగ్ పారామీటర్ ఈజ్ నథింగ్ బట్ వెరీ సింపుల్.
ఇట్ ఈస్ డిపెండెంట్ పారామీటర్. డిపెండెంట్ పారామీటర్ అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బిఆర్ఐడి ఉంది. సో ఇందులో మనకి బిఆర్1s డూప్లికేట్స్ ఉంటాయి, మా అకౌంట్ మాస్టర్లో పిఐడిస్ కూడా డూప్లికేట్స్ ఉంటాయి. సో డిపెండెంట్ మీన్స్ ఈ బిఆర్ఐడి పైన డిపెండ్ అయి ఉండాలి. అర్థమవుతుందా? ఈ బిఆర్ఐడి పైన డిపెండ్ అయి ఉండాలి. ఏం డిపెండ్ అయి ఉండాలి? నువ్వు బిఆర్ఐడి 1 సెలెక్ట్ చేసావంటే దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ మాత్రం మనకి ఇక్కడ పక్కన పారామీటర్లో చూపించాలి. అర్థమవుతుందా? సో హౌ టు డూ దిస్ ఓకే. సో ఎలా చేయాలి దీన్ని? సో హౌ టు డూ దిస్? బ్రో మీరు హోల్డ్ చేశారా, కంటిన్యూ చేశారా? So now this is how the brief explanation about the dependency parameter, I mean cascading parameter report. So now we will do this cascading parameter on the same query. Okay, same query పైన మనము ఒకటి చేద్దాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ BR1 కామా BR5 కామా BR8 ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుందాం. అండ్ ఓకే PID ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇన్ ఆపరేటర్. ఇన్ ఆపరేటర్ పెట్టి ESB కామా లోన్ అకౌంట్ ఓకే సంథింగ్ ఎల్స్. నవ్ ఎగ్జిక్యూట్ దిస్. నవ్ వి గాట్ సంథింగ్. BR1కి BR5కి BR8కి ఎస్బీస్ ఎల్ఏస్ ఏమేమి ఉన్నాయి మనకి ఇలా అవుట్పుట్ వచ్చింది. ఓకే, సో సమ్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ వీ గాట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే 2 పారామీటర్స్ క్రియేట్ చేయబోతున్నా. ఓకే, @BRID ఈజ్ 1 పారామీటర్. ఓకే, @PID ఈజ్ 1 more parameter. 2 parameters create చేయబోతున్నాను. సో నౌ ఐ విల్ కాపీ దిస్ క్వెరీ. Okay, go to dataset 1. Now change the query. Okay, and PID in @PID. Okay, now click on OK. ఇక్కడ చూడండి 2 పారామీటర్స్ క్రియేట్ అయ్యాయి. 1 is full. Okay, 1 is full and 1 more. Okay, సో ఇంకొకటి మనము క్రియేట్ చేసాం పారామీటర్, రైట్? సో దట్ ఈస్ PID, రైట్? సో ఇప్పుడు నేను ఏం చేయాలి అని అంటే ఈ సెకండ్ డేటా సెట్లో వాట్ ఈస్ ద క్వెరీ వీ హ్యావ్ రిటర్న్? సెలెక్ట్ డిస్టింక్ట్ BRID ఫ్రమ్ అకౌంట్ మాస్టర్, రైట్? సో అలా రాసాం. సెకండ్ 1 ఈజ్ ఫైన్. ఓకే, సో నౌ థర్డ్ 1 ఎలా రాయాలి అని అంటే ఓకే, థర్డ్ 1 ఇప్పుడు ఏం చేసాం? ఈ డేటాని మనము ఇందులోకి మూవ్ చేసాం, దట్ ఈస్ ఫైన్. ఓకే, ఇప్పుడు నువ్వు సేవ్ చేసి ప్రివ్యూ చేసావనుకో. ఓకే, నౌ క్లిక్ ఆన్ దిస్ BR2. నౌ ఈ BR2 ఇట్లా సెలెక్ట్ చేయగానే ఈ BR2లో ఏమేం ప్రోడక్ట్ ఐడీస్ ఉన్నాయి? ఓకే, ఈ BR2లో ఏమేం ప్రోడక్ట్ ఐడీస్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ BR2 ఎగ్జిక్యూట్ ఇట్. సో FDRDSB ఇక్కడ మనకి డిస్ప్లే ఇట్లా డ్రాప్ డౌన్ రావాలి. మళ్ళీ ఇక్కడ కూడా డ్రాప్ డౌన్ రావాలి. ఏంటి? FDRDSB, దీస్ ఆర్ ద ప్రోడక్ట్ ఐడీస్. ఓకే, అన్ని ప్రోడక్ట్ ఐడీస్ రాకూడదు, ఓన్లీ BRID దేనికి సంబంధించింది ఉంటే BR2కి. సో వీఆర్ గెట్టింగ్ BR2కి ఏమేమి వస్తున్నాయి? FDRDSB. సో సేమ్ ఇక్కడ కూడా FDRDSB అని డ్రాప్ డౌన్ రావాలి. అందులో మనకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకొని లేదా అన్ని సెలెక్ట్ చేసుకొని యూ క్యాన్ వ్యూ ద రిపోర్ట్. సో ఇప్పుడు ఇక్కడ వ్యూ చేసామంటే యూ వోంట్ గెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ BR2లో ఏమేమి ఉన్నాయి? FDRDSB, రైట్? లోన్ అకౌంట్ లేదు. ఇప్పుడు నేను ఇక్కడ లోన్ అకౌంట్ ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ LA రిపోర్ట్ నో అవుట్పుట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ SB ఇచ్చాను అనుకో, యూ విల్ గెట్ అట్ అవుట్పుట్ 1 row అట్లీస్ట్, రైట్? సో ఇప్పుడు ఇక్కడ డిపెండెంట్ పారామీటర్ ఏంటంటే సో దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నువ్వు ఇక్కడ ఏం సెలెక్ట్ చేసావు అని అంటే సో దానికి సంబంధించిన వాల్యూ ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే, PIDలో ఏం కావాలో అవి రావాలి. సో దానికి మనము ఇంకొక డేటా సెట్ క్రియేట్ చేయాలి, రైట్? హౌ టు క్రియేట్ దట్ డేటా సెట్? సో దానికి క్వెరీ ఏం రాయాలి? సో
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డిస్టింక్ట్ బిఆర్ఐడి రాసాం. సో సేమ్ అలాగే ఓకే సేమ్ ఇలాగే డిస్టింక్ట్ పిఐడి, రైట్? సో నౌ ఎగ్జిక్యూట్ ఇట్. సో ఎఫ్డిఎల్ఏ ఓకే ఆర్డిఎస్బి ఫర్ ఎగ్జాంపుల్ కామా బిఆర్ఐడి కూడా అని అనుకుందాం. ఓకే నౌ దిస్ ఈస్ ద థింగ్. ఓకే యూ గాట్ 23 rows. BR1 FD, BR2 కి FD, BR3 కి FD, అలా వీఆర్ హ్యావింగ్ ఆల్ ద లోన్ అకౌంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వేర్ కండిషన్ పెడతా, వేర్ బిఆర్ఐడి ఈక్వల్ టు ఓకే సమ్ BR1. నౌ ఎగ్జిక్యూట్ ఇట్. చూడు ఇక్కడ ఏం చేసా, BR1కి FD, LA, SB మాత్రమే ఉన్నాయి. ఓకే సో అలాగే BR5కి వాట్ ఆర్ ద ప్రోడక్ట్ ఐడీస్ వీఆర్ హ్యావింగ్ RD అండ్ SB. ఓకే అర్థమవుతుందా? సో నేను ఇక్కడ ఏమి ఇస్తే దానికి సంబంధించిన వాల్యూస్ నాకు వస్తున్నాయా PID, రైట్? సో నేను ఇక్కడ ఏం వాల్యూ ఇచ్చినా ఓకే 7 ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ డిపెండెన్సీ అవుతుంది, బిఆర్ఐడి పైన డిపెండ్ అయి ఉంది PID. ఓకే ఇక్కడ BR7 ఇచ్చాను అనుకో, BR7లో ఏ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి ఆ ప్రోడక్ట్స్ మాత్రమే వస్తాయి మనకి. చూడండి ఈ దాంట్లో 4 ప్రోడక్ట్స్ ఉన్నాయి BR7లో. సో అలాగే ద సేమ్ థింగ్ ఏం చేస్తారు అని అంటే @BRID, ఓకే @BRID అని రాయాలి మనం. ఓకే సో అప్పుడు మల్టిపుల్ కావాలంటే ఇన్ని రాయాలి, రైట్? దట్ వీ నో. సో మల్టిపుల్ BRID సెలెక్ట్ చేస్తే వీ నీడ్ టు రైట్ ఇన్. సో కాపీ దిస్ క్వెరీ అండ్ గో అండ్ పేస్ట్ హియర్. Data source, now paste here, now okay click on OK, right? Now this value has to send to PID. అర్థమవుతుందా? ఓకే సో ఈ డేటా అనేది మనం దాంట్లోకి పంపించాలి. ఓకే సో ఎలా పంపిస్తారు, సో దాంట్లోకి డేటా ఎలా పంపిస్తారు? నౌ సి డబల్ క్లిక్ ఆన్ PID. Okay double click on PID, available values, get values from query, take data set 3, take PID. Now click on OK. Now save and preview. Okay now select BR2. Okay now you will get the PID values. BR2లో only 3 మాత్రమే ఉన్నాయి. Okay now select this, now click on view, only FD. లేదు నేను వేరే సెలెక్ట్ చేసుకుంటా, BR1 సెలెక్ట్ చేసుకుంటా అంటే ఇఫ్ యు సీ BRID, సో నౌ గో టు డిజైన్ ప్రివ్యూ. సో ఇఫ్ యు కమ్ BRID, సో ఇది రీఫ్రెష్ అవుతుంది. సో BRIDలో 3 ఉన్నాయి. సో లేదు BRID వద్దు నాకు అని అనుకుంటే BR2 ఇందాక చూసాం, BR5 కావాలి అని అంటే నౌ క్లిక్ ఆన్, రీఫ్రెష్ అవుతుంది. ఇట్ విల్ షో ఓన్లీ RD అండ్ SB, అంటే BR5లో ఓన్లీ RD అండ్ SB ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, BR5 కదా, BR5. నౌ ఎగ్జిక్యూట్ ఇట్. నౌ ఓన్లీ RD అండ్ SB అనేది ఉంది. సో ఇక్కడ కూడా మనకి BR5 సెలెక్ట్ చేయగానే RD అండ్ SB అనే డేటా వాల్యూస్ వచ్చాయి. సో దీనికి కూడా మల్టిపుల్ వాల్యూస్ అని పెట్టుకోవాలంటే గో అవుట్. నౌ డబల్ క్లిక్ ఆన్ PID, allow multiple values. now click on OK. now save it. ప్రతిదీ సేవ్ చేసిన తర్వాత ప్రివ్యూ చేయాలి. now BRID BR5. okay now it will refresh and it will show 2 values. if you want 2 things, now save, view report. now this is the report, dependency report. అర్థమవుతుందా? డిపెండెన్సీ రిపోర్ట్. ఓకే so dependency report. Okay so this is the way you need to create the parameter, and you can create the dependency parameter. It means cascading parameter. Okay cascading parameter అనేది కూడా you can create here. Okay so like this you need to create a report like this. okay సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేంజ్ చేస్తే దాట్ విల్ ఎఫెక్ట్ హియర్. ఓకే దాట్ విల్ ఎఫెక్ట్. ఇక్కడ రీఫ్రెష్ అయింది, సో 3 వచ్చాయి మనకి.
సో ఓన్లీ ఎఫ్డి కావాలి రిపోర్ట్ చేసుకోవాలంటే యూ కెన్ టేక్ ద రిపోర్ట్. సో నాకు ఈ BR5 వద్దు, BR7 వద్దు, BR8 అనుకో, it will refresh. So only LA you can find the LA, or else you can find, you want more, so you can get it. So ఇలా మనం ఎలా పడితే అలా యూ కెన్ యూజ్ ద రిపోర్ట్ లైక్ దిస్. సో ఈ డ్రాప్ డౌన్స్ ఇవన్నీ ఫర్ వాట్ పర్పస్ దిస్ డ్రాప్ డౌన్స్, దిస్ పారామీటర్స్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ అంటే, మనము ఒక రిపోర్ట్ అనేది ఎండ్ యూజర్కి ఇచ్చాము అనుకుందాం. ఓకే, ఈ రిపోర్ట్, సో ఈ డిజైన్ మోడ్ నేను ఎండ్ యూజర్కి ఇచ్చాను. సో ఎండ్ యూజర్కి ఇస్తే ఆ ఎండ్ యూజర్ ఏమనుకుంటాడు, సో వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దట్, నాకు ఓన్లీ బ్రాంచ్ 5లోంచి కావాలి, బ్రాంచ్ 6లోంచి కావాలి, నాకు అన్నీ ఒకసారి అంటే నేను వెతుక్కోవడానికి నాకు టైం పడుతుంది అన్న టైంలో, సో దిస్ ఈజ్ ద వే యూ నీడ్ టు క్రియేట్ అండ్ యూ నీడ్ టు సెండ్ ద డేటా. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చండి అని చెప్పి we can create the beautiful report. Okay, so this is the way you need to create a report. So ఇంకా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ BR5 ఆల్రెడీ BRID ఉంది, PID ఉంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ద BRID, ఓకే, రిమూవ్ దిస్ BRID, సో అవసరం లేదు కదా మనకి. సో ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ వన్ మోర్ కాలం, దట్ కాలం నేమ్ ఈజ్ సీరియల్ నంబర్. ఓకే, సీరియల్ నంబర్ రావాలి నాకు. ఓకే, హౌ టు గెట్ ద సీరియల్ నంబర్ ఫర్ దిస్? ఓకే, హౌ టు గెట్ ద సీరియల్ నంబర్ ఫర్ దిస్? సో ఈ సీరియల్ నంబర్ 1 2 3 4 5 6 లైన్గా రావాలి అని అంటే వాట్ ఐ నీడ్ టు డూ అంటే, ఈ కింద వాల్యూలో బాక్స్లో రైట్ క్లిక్, ఓకే, ఎక్స్ప్రెషన్, వీ నీడ్ టు రైట్ వన్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, మనకి ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా ఉంటాయి, ఓకే, రాయడానికి. సో ఇక్కడ కామన్ ఫంక్షన్స్లో ప్లస్ చేసావంటే వీఆర్ హ్యావింగ్, ఓకే, క్లిక్ ఆన్ దిస్ మ్యాథ్ అని ఉంటుంది. ఓకే, సో మ్యాథ్లో, ఓకే, మ్యాథ్లో సీలింగ్ ఫంక్షన్, ఓకే, మిస్సిలీనియస్లో ఓకే, రో నంబర్. ఓకే, రో నంబర్ డబల్ క్లిక్ చేయండి, ఇక్కడ మనకు వస్తుంది. ఓకే, నౌ, ఓకే, నౌ రో నంబర్, నౌ గో టు మ్యాథ్, సీలింగ్ ఫంక్షన్ will not work here. ఓకే, రో నంబర్ రాసి నథింగ్ అని రాసి క్లోజ్ చేసావు అని అంటే, నౌ క్లిక్ ఆన్ ఓకే, సమ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అవైలబుల్ హియర్, నౌ క్లిక్ save and preview. Okay, select all. So we got multiple values ikkada, so this is not the correct way, right? So yala, what we did wrong? So we did wrong because of this BRID, I mean this line. Okay, సో గో టు డిజైన్ మోడ్, మనకి ఇక్కడ మల్టిపుల్ ఏంటి రోస్ వస్తున్నాయి, ఇక్కడ చూడండి, సెలెక్ట్ చేస్తుంటే FD LA బికాస్ ఆఫ్ దిస్ BRID. సో నౌ డేటా సెట్, నౌ చేంజ్ దిస్ సెట్ డేటా సెట్, నౌ క్లిక్ ఆన్ ఓకే, నౌ సేవ్, డబల్ క్లిక్ ఆన్ PID, available values, data set 3 PID, click on OK, now save and preview, now select all, now select చూడండి only 4 values, these are distinct values, right? Now this view report, now see serial number 1 2 3 4 5 6 7 8 9 10 up to how many rows we are having? 60. ఓకే, సో ఇలా అన్ని సెలెక్ట్ చేశాను అందుకే లైన్గా వచ్చాయి అని అనుకోకండి. సో BR1 సెలెక్ట్ చేసి, ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ అండ్ క్లిక్ ఆన్ వ్యూ రిపోర్ట్, అగైన్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 1 to ఓకే ఎండ్. ఇవి ఎన్ని రోస్ ఉన్నాయో చూపిస్తుంది మనకి, 1 2 3 4 మనకి 8. ఈ అకౌంట్ నంబర్స్ డిఫరెంట్గా వచ్చిన, బట్ అవర్ సీరియల్ నంబర్ ఈస్ లైన్గా వచ్చింది. సో హౌ వీ హ్యావ్ క్రియేటెడ్ ద సీరియల్ నంబర్, వీ హ్యావ్ ఇన్సర్టెడ్ వన్ కాలమ్ టు లెఫ్ట్. ఓకే, సీరియల్ నంబర్ అని మనమే మాన్యువల్గా టైప్ చేసాం. నౌ రైట్ క్లిక్ ఆన్ దిస్ బాక్స్, గో టు ఎక్స్ప్రెషన్స్,
ఓకే, కామన్ ఫంక్షన్స్లో మిస్సిలీనియస్ క్లిక్ చేసాము అంటే, ఓకే, మిస్సిలీనియస్ క్లిక్ చేసాము అంటే రో నంబర్ అని ఉంటుంది. ఈ రో నంబర్ పైన డబల్ క్లిక్ చేస్తే సో ఇలా ఓపెన్ అవుతుంది. అప్పుడు ఇక్కడ మనం నథింగ్ అని రాయాలి. నథింగ్ అని రాసి బ్రాకెట్ క్లోజ్ చేసి క్లిక్ ఆన్ ఓకే చేస్తే యూ విల్ గెట్ ద ఎక్స్ప్రెషన్ ఇయర్. నౌ సేవ్ అండ్ ప్రివ్యూ. యూ విల్ గెట్ అవుట్పుట్ ఫర్ ఓకే ఆల్ ద రోస్. ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ వీ విల్ గెట్ ద అవుట్పుట్. ఓకే, సో అర్థమైందా? వాట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకే, వాట్ ఈస్ ద parameterized report? Very important interview question. What is parameterized report? How you will create a report? ఓకే, హౌ యూ విల్ క్రియేట్ ఎ రిపోర్ట్ అన్నది మనం. ఓకే, సో నౌ వి విల్ డిస్కస్ అబౌట్. ఇప్పుడు అప్పటి నుండి నేను అంటున్న డేటా సోర్సు ఇక్కడ ఎంబెడెడ్ షేర్డ్ డేటా సోర్స్ అంటున్నా. ఏంది ఇవి? సో యూ డోంట్ నో అబౌట్ దట్, రైట్? సో ఎంబెడెడ్ షేర్డ్ దాని మీనింగ్ ఏంటి అంటే, షేర్డ్ డేటా సోర్స్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ నువ్వు ఏమేం రిపోర్ట్స్ క్రియేట్ చేస్తావో ఆ రిపోర్ట్స్ అన్నిటికీ ఆ డేటా సోర్స్ యూజ్ చేయొచ్చు. వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ డేటా సోర్సెస్, వీ కెన్ క్రియేట్ multiple data sets. Okay, now right click on this, add new data source, change this to Microsoft SQL Server build. Okay, dot. Now enter the database Indian Bank. Now test connection succeeded. Now click on OK. Click on credentials లో కూడా use Windows authentication ఉండాలి, not others. Okay, now click on OK. Okay, shared data source has been created. Okay, rename that Indian Bank source. Okay, now click on OK. So this is the Indian Bank source has been created. Okay, so this Indian Bank source we can use here while creating a report. Direct గా use shared data source create చేసా క్లిక్ చేసామంటే you are having the drop down. Now click on OK. Now save it. Simple. ఓకే, సింపుల్. సో షేర్డ్ డేటా సోర్స్ ఇంకొకటి కూడా, మల్టిపుల్ షేర్డ్ డేటా సోర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అమెజాన్ సోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ది. సో మేక్ ఇట్ దిస్ యాజ్ మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్, build it. Now give the server name and Amazon. Okay, now test connection succeeded. Click on OK. Credentials Windows authentication mode. Now click on OK. Amazon source data source has been created here. Okay, now you can create one more data source here and use that data source as a shared data source, that as Amazon source. Okay, now click on OK. Now you can create one more data set. Okay, by using shared data set or embedded data set. What is the data source you want to connect? Data source 1 or data source 2? You need to write the names actually. ఓకే, ఇక్కడ మనం నేమ్స్ రాయాలి. డేటా సోర్స్ 1 దిస్ ఈస్ ఇండియన్ బ్యాంక్. ఓకే, ఇండియన్ బ్యాంక్ సోర్స్. ప్లీజ్ మ్యూట్ ఇట్. నౌ ప్లీజ్ మ్యూట్ ఇట్. డేటా సోర్స్ 2 దిస్ ఈస్ అమెజాన్ సోర్స్. ఓకే, నౌ క్లిక్ ఆన్ ఓకే. నౌ ఇక్కడ మనకి అమెజాన్ సోర్స్ అనేది డేటా సోర్స్, షేర్డ్ డేటా సోర్స్ తీసుకున్నాం. సో ఇవి మనకు పని ఉండదు, ఒక్కసారి క్రియేట్ చేసాం ఇక్కడ అంటే డైరెక్ట్గా వీ కెన్ క్రియేట్ వన్ మోర్ డేటా సోర్స్. ఓకే, దట్ డేటా సోర్స్ యూ కెన్ చెక్ దిస్. సో ఇందులో నీకు ఏ డేటా సోర్స్ కావాలో ఆ డేటా సోర్స్ నువ్వు తీసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ద వే యూ నీడ్ టు ఫైండ్. యూ కెన్ క్రియేట్ వన్ మోర్ డేటా సెట్. Okay, so embedded, which database you want to read? Amazon. Now write the query here, select star from sales. Okay, now click on OK. Unable to connect data source Amazon services. Why? Because this will face an issue. ఓకే, అమెజాన్ సోర్స్లోకి వెళ్తే, బిల్డ్లోకి వెళ్తే ఇక్కడ సర్వర్ అథెంటికేషన్ అని ఉంది, బట్ విండోస్ అథెంటికేషన్ వి రిక్వైర్డ్. నౌ క్లిక్ ఆన్ ఓకే. క్లిక్ ఆన్ ఓకే.
Now go and create one more data set, Amazon, select star from sales. Okay, now click on OK. Now see, డేటా సెట్లో పిఐడి సిఐడి సేల్ డేట్కి క్వాంటిటీ ఇవన్నీ వచ్చాయి. నౌ యూ కెన్ క్రియేట్ వన్ మోర్ రిపోర్ట్ హియర్. ఓకే, సో అలా యూ కెన్ డూ వాట్ యూ వాంట్ టు డూ. ఓకే, సో దిస్ ఈస్ ద వే యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ టు క్రియేట్ ఎ రిపోర్ట్. ఎవరైనా క్రియేట్ చేశారా ఎనీ రిపోర్ట్? సింపుల్ రిపోర్ట్, వెరీ సింపుల్ రిపోర్ట్. More topics. 1, 2. Anybody tried any report? Anybody? No, bro. ట్రై చేయండి అట్లీస్ట్ వన్స్. ప్లీజ్ ట్రై హౌ టు క్రియేట్ దిస్ పారామీటరైజ్డ్ రిపోర్ట్ అండ్ క్యాస్కేడింగ్ రిపోర్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం రియల్ టైంలో ఇలాంటి క్యాస్కేడింగ్ రిపోర్ట్స్ ఇలాంటివి తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ రీటైల్ సెక్టార్కి వెళ్ళామంటే దిస్ ఈజ్ ద రిపోర్ట్ వీ నీడ్ టు జనరేట్ ఫర్ షూర్. ఎందుకు అనంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్రాంచ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాంచ్లో సమ్ ప్రోడక్ట్ ఐడీస్ ఉన్నాయి. సో ఏ బ్రాంచ్లో ఏ ప్రోడక్ట్ ఐడీస్ ఉన్నాయో అవే మనం సెలెక్ట్ చేసుకోవాలి, రైట్? నాట్ అపార్ట్ ఫ్రమ్ దట్. ఓకే, సో ట్రై చేయండి అండ్ లెట్ మీ నో ఇఫ్ యూ ఫేస్ ఎనీ ఇష్యూస్. సో ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ టుడేస్ క్లాస్? థ్యాంక్ యూ గైస్.